స్కిల్స్ డెవలప్మెంట్ చేయడానికి కానీ లేదా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం ద్వారా ఉద్యోగ అవసరాలు పొందడానికి కానీ ఎక్స్పీరియన్స్ లేని కాలేజీ ఫ్రెష్ అవుట్స్ బయటకు వచ్చిన వాళ్ళకి వెంటనే ఉద్యోగాలు అంటే వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉందా అంటారు, లేదా కొన్ని కోర్సులు చేశారా అంటారు. ఇలాంటి ఎన్నో సమస్యలు వస్తాయి. వాటన్నిటినీ కూడా అధిగమించడం కోసం ఏ విధంగా మన వంతు ప్రయత్నం మన ఏరియాలో ఏదైనా వాళ్ళకి ట్రైనింగ్ కంటిన్యూ నిత్యం కనీసం ఒక 50 మందికో 100 మందికో కంటిన్యూ నిత్యం వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రాంలకు ఏర్పాటు చేసి అవసరమైతే స్పాన్సర్లు చూసి కొంత సహకారం మనం చేసి ఉద్యోగ ఉపాధికి అవకాశాలు ఎందులో వస్తాయో అటువంటి ట్రైనింగ్లు అందించేలా కూడా ఓ కార్యక్రమం తీసుకోవాలని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా దీన్ని ముందుకు తీసుకెళ్తాను. మీ అందరి యొక్క సహాయ సహకారాలతో కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇదే విధంగా ఈ కంపెనీల వారిని కూడా కోరుతూ ఉన్నాను. అవకాశాలు ఉన్న మట్టికి అందరికీ అందిమ్మని కోరుతూ ఉన్నాను. సాధ్యమైనంత వరకు ఇక్కడ అర్హతలు బట్టి ప్రతిభ వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి వాళ్ళందరూ కూడా అవకాశాలు కల్పించేలా కృషి చేయాలండి. హెచ్ఆర్ మేనేజర్ని వీరందరినీ కూడా ఈ ఆర్గనైజేషన్ వికాస్ వారిని అందరూ కూడా లాస్రీ వారిని కూడా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా నా నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సి ఉన్నా మున్ముందు మన కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న యువకులకు మనం చేసుకుంటూ ఉన్నాను. ఇకనే రూరల్ ఏరియాకి వచ్చేటప్పటికి ఇబ్బందులు ఉంటాయి, అర్బన్ ఏరియాలో ఇబ్బందులు ఉండవు. కాలేజీ నుంచి బయటకు వచ్చాక 2-3 సంవత్సరాలు గ్యాప్ వచ్చేసినా కూడా స్టూడెంట్ మళ్ళీ వేరే రకమైన ఉద్యోగం గ్యాప్ వచ్చేసింది, ఇంతకాలం నువ్వేం చేస్తున్నావు అని మళ్ళీ ఉద్యోగానికి కూడా అనుమతించిన పరిస్థితులు ఉంటాయి. 2-3 ఏళ్ళు ఇంజనీరింగ్ అయిపోయింది ఏమనుకుంటారంటే 2-3 ఏళ్ళు పోయిన తర్వాత ఉద్యోగం చూద్దాం అనుకుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. కాలేజీ నుంచి బయటకు వచ్చినట్టే ఎందులో ముందు ఎంటర్ అయిపోవాలి, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి. 1 year 2 years ముందు ఎంటర్ అయితే ఒక మిట్టు పడితే ఆటోమేటిక్గా దారి కనపడుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ తోటి వేరే వాళ్ళు తీసుకోవడం ఉంటుంది. కానీ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే ఉద్యోగాలు ఇవ్వాలంటే అది చాలా కష్టంగా ఉంటుంది. ఏదైనా కోర్సులు నేర్చుకోవటం లేదా అందులోకి ఎంటర్ అయిపోయి ముందు సంపాదించుకుని ఎక్స్పీరియన్స్ 1 year 2 years 3 years తెచ్చుకుంటే ఆటోమేటిక్గా ఛాన్స్ దొరుకుతుంది. అది చాలామంది నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ విషయంలో యువకులు కూడా సీనియర్స్ యొక్క అభిప్రాయాలు లేదా పరిస్థితుల్ని దానికి అనుగుణంగా నడవాలని కోరుకుంటూ చాలా మంచి కార్యక్రమం ఈనాడు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంతమందికి దీనివల్ల కనీసం కొన్ని 100 మందికి ఉపకారం జరిగినా చాలా సంతోషపడదు. వాళ్ళ లైవ్లీహుడ్కి సెట్ అయితే ఈ ఉద్యోగంతో స్థిరపడిపోతారని కూడా కాదు. ఇవాళ ఏదో చిన్న అమౌంట్తో చిన్న శాలరీతో ఉద్యోగం సంపాదిస్తే కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడితే ఈ లోపల వాళ్ళే వెతికేసుకుంటారు, వాళ్ళకే అవకాశాలు అందిపుచ్చుకుంటాయి. ఇందాక మన వాళ్ళు చెప్పారు అవకాశాలు అందిపుచ్చుకోవాలి, సిద్ధంగా ఉండవని. ఎప్పుడు అవకాశాలు వస్తే అప్పుడు అవకాశాలు అందిపుచ్చుకోవాలి. ఆటోమేటిక్గా స్టెప్ బై స్టెప్ ఎదరికి వెళ్తారు. ఆ విషయంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం యువకులు మీరు ముందుకు రండి. మాలాంటి వాళ్ళం అందరం కూడా తప్పకుండా మీకు ఏ విధమైన అండదండలు ఇవ్వాలని అందిస్తామని. ఇది ఒక టైం తీసుకుని మళ్ళా ఒక 4 నెలలక 6 నెలలక పరిస్థితులను బట్టి అవసరమైతే మళ్ళా ఇది తరచుగా ఒక జాబ్ మేళాలు కూడా కండక్ట్ చేసుకుంటూ అందరితోటి కూడా పరిచయాలు పెంచుకుంటూ నిత్యం ఎక్కడ ఏ అవకాశాలు ఉన్నా వికాస్ వారిని లేదా గ్లాస్ ఇంకా వీరిని కూడా కోరుతా ఉన్నాను. ఎక్కడ ఏ అవకాశాలు ఉన్నా తెలియజేస్తే నేను కూడా ఈ యొక్క తీసుకుంటున్నాం బయోడేటాలన్నీ కూడా నేను కూడా సిస్టంలో అప్లోడ్ చేస్తున్నాను. ఎక్కడ ఎవరెవరికి ఏ విధమైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమేమి అవసరాలు ఉన్నాయి దేని సూట్ అవుతుంది. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎక్కడైనా మాకు తెలిసినప్పుడు వెంటనే వాళ్ళకి ఎండార్ట్ చేయడానికి కానీ వాళ్ళకి రికమెండ్ చేయడానికి కానీ అవకాశం ఉంటుందని తప్పనిసరిగా మా వంతు మేము కృషి చేస్తామని ఈనాడు ఒక మంచి కార్యక్రమం సంజీవ్ తన పుట్టినరోజున ఇక్కడ ప్రారంభించినందుకు సంజీవ్ని కూడా అభినందిస్తూ దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మళ్ళాంటి గ్రామీణ ప్రాంత పిల్లలకు ఎంతో రావులపాలెంలో జరుగుతున్న ఈ మెగా జాబ్ మేళా యువకులకి అందరికీ కూడా గొప్ప వరంగా తెలియజేస్తూ ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పెట్టుకోవడం జరిగింది. అందుకే మెగా డిఎస్సి టీచర్ల కోసం కూడా పిలవడం జరిగింది. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా ప్రైవేట్ సెక్టార్నన్నింటినీ కూడా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. గత 5 ఏళ్ల కాలంలో యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ముఖ్యమయ్యాయి. యువకులందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. అటువంటి యువకులకు ఈనాడు ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కొత్తపేట నియోజకవర్గంలో నేడు రావులపాలెంలో 41 కంపెనీలను ఇక్కడ ఆహ్వానించడం జరిగింది.
వికాస్ ఆధ్వర్యంలో, గ్లోసరీ సాఫ్టెక్ ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళా నిర్వహించబడతా ఉంది. సుమారు 2000 పైగా ఉద్యోగాల ఖాళీలతో ఈనాడు ఇక్కడ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి, ప్రజలను బట్టి, చదువును బట్టి వారికి అవకాశాలు అందివ్వడం జరుగుతుంది. మరి కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా రావులపాలెం లాంటి గ్రామీణ ప్రాంతంలో యువతీ యువకులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాన్ని కల్పించడం కోసం ఇటువంటి కార్యక్రమాలు తలంచడం, దానికి నా కుమారుడు సంజీవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, దానికి అందరూ సహకరించడం చాలా సంతోషంగా ఉంది. కొత్తపేట నియోజకవర్గ పరిధిలో యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించడం కోసం